పోస్టర్స్ చూస్తే మళ్ళీ చైల్డ్ సెంటిమెంట్ ఉంది, పాప సెంటిమెంట్ కనిపిస్తుంది పోస్టర్. గత సినిమా కూడా బాలకృష్ణ గారి సినిమాలో కూడా ఎపిసోడ్ ఉంది. సో అది మొత్తం ఎంటైర్ సినిమాలో ఉంటుంది, ఒక ఎపిసోడ్ కింద ఉంటుంది పాప. అదే చెప్పాను కదండి, సినిమా మొత్తంలో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంటు, పాప ఎమోషను, అలానే మిగతా యాక్ట్రసెస్ లైక్ శ్రద్ధా శ్రీనాథ్ గారు కావచ్చు, ప్రజ్ఞ కావచ్చు, అలానే బాబీ డేల్ కావచ్చు, అందరికీ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లే ఉంటుంది. ఈ కథ ఎక్కడో కొండలో కోయలు సొంతలు పోయేస్తా ఉన్న కథ తెలుగు వాళ్ళకి ఎలా కరెక్ట్ అవుతుంది అసలు? మీరు విక్రమార్కుడు చూసారా గురుగారు? విక్రమార్కుడు అప్పుడు ఏంటి, అప్పుడు మీరు సినిమా చూస్తే ఎక్కడ ప్రాంతంలో జరుగుతుంది, ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి, మన కథ కాదా అనేది మీకు అర్థమైపోతుంది. పార్ట్ 2 ఇది అనుకోవచ్చా? పార్ట్ 1 ముందు చూద్దామండి, తర్వాత విక్రమార్కుడు 2 మంది పార్ట్ 2 దీనికి పార్ట్ 2 ఉందండి. అసలు బాలకృష్ణ క్యారెక్టర్ ఇప్పుడు చాలా హై చూస్ చేస్తారు. ఇంకా అంటే ఆ క్యారెక్టరేషన్ ఎంత ఈ సినిమాలో ఎంత హైగా ఉండబోతుంది, ఫ్యాన్స్ కానీ ఎలా ఉండబోతుంది? అదే సంక్రాంతి పండుగలా ఉంటుందండి బాలకృష్ణ గారి క్యారెక్టర్. బాబీ గారు, బాలకృష్ణ గారు ఒక ప్రజాప్రతినిధి కదా, ఎమ్మెల్యే గారు కదా, అంటే సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మరి వైలెంట్గా చూపిస్తే అది కొంచెం క్రిటిసైజ్ చేసే అవకాశం ఉంది కదా. ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ జనాలకి ఏమి ఇప్పుడు ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఏదైనా సమస్య వస్తే వైలెంట్గా రియాక్షన్ అవ్వాల్సి వస్తే అవ్వాలా లేదా? సో ఆయన అక్కడ ఎమ్మెల్యేగా నిజంగా సమస్య వస్తే రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది, ఈ కథలో కూడా ఏదైనా సమస్య వస్తే నిజాయితీగా పోరాడతారు ఆయన. అదేవిధంగా వాట్ ఈస్ ద టాప్ ప్రయారిటీ చూసింగ్ బాబీ డీల్ గారు? చాలా మంది ఉన్నారు కానీ సెలెక్ట్ చేసిన కారణం అంటే ఈ కథకి ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందండి. ఒక నార్త్ ఇండియాలో బాబీ డియోల్ గారు లాంటి క్యారెక్టర్ ఉండాలనేది మేము ముందు నుంచి అనుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ యానిమల్ కన్నా 4 months ముందే మేము కట్ చెప్పడం, లాక్ చేయడం జరిగింది. నార్త్లో యాక్షన్ సినిమాలు ఆడుతున్నాయండి బాగా, ఇది కూడా యాక్షన్ ఆ సైడ్ ఏమన్నా ప్లాన్ ఉందా? తెలుగు రిలీజ్ తర్వాత ఫస్ట్ తెలుగు రిలీజ్ చేసిన దాని తర్వాత ప్లాన్ చేద్దాం మనం 1 week తర్వాత. రాజుగారి 2 సినిమాలు ఉన్నాయి సంక్రాంతికి, థియేటర్స్ విషయంలో ఏమైనా ఇబ్బంది ఉంటుంది? అంటే రాజుగారికి 3 సినిమాలు నైజాం ఆయనే కదా. సో రాజుగారు ఎప్పుడైనా ఆయన సినిమాల కంటే నా సినిమాకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు.